హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న బీబీసీ ముక్త్ భారత్ అని ఉంది కదా సార్, అది ఎందుకు అంత ట్రెండ్ అవుతుంది సార్? బీబీసీ ముక్త్ భారత్ అండ్ బ్యాన్ ద బీబీసీ అని ఎందుకంటే బ్రిటిష్ ముక్త భారత్ను మనం కళ్ళతో చూసాం కదా. 47లోనే ఈ దేశము బ్రిటిష్ ముక్త భారత్ అయింది. ఇప్పుడు 2024లో మనము బీబీసీ ముక్త భారత్ కోరుకుంటున్నాం. ఎందుకంటే బ్రిటిష్ వాడు పోయినా కూడా వాడు మన మైండ్ పైన ఇప్పటికి కూడా బీబీసీ ద్వారా మన మైండ్ పైన మనల్ని స్లేవ్గా ఉంచారు. బానిస మానసత్వం మనం పోలేదు. మనం స్వతంత్రంగా మనం పరిపాలించుకుంటున్నాం 47 తర్వాత, కానీ మన మైండ్ని మనం పరిపాలించుకోవడం లేదు. కనుక ఇప్పుడు ఈ స్లేవరీ నుంచి బయటపడుతున్నామని అర్థం. బీబీసీ ముక్త అంటే మన స్లేవరీ నుంచి మనం బయటపడాలి, సొంతంగా ఆలోచించాలి. భారతీయత, ఈ మట్టిలో ఏదో శక్తి ఉంది, దాన్ని నమ్ముకోవాలి. వాడు చెప్పేది కాదు నమ్ముకోవాల్సింది, వాడి మైక్ కాదు మనం నమ్మాల్సింది. అందుకే ఇప్పటికి కూడా మన పిల్లలకు, మన యూత్కి ఏంటంటే బీబీసీలో నేను వార్తను చూశాను అని గర్వంగా చెప్తుంటాను. అంటే తప్పుడు తెలియదు. ఇంకొంతమంది బీబీసీలో జాయిన్ అవ్వడం ఒక డ్రీమ్ అన్నట్టు, అంటే అదొక పెద్ద బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కదా, జర్నలిజం చేస్తే బీబీసీలో చేయాలి అని అంత. నేను ఇప్పుడు ఏమంటానంటే మీ సినిమా చూస్తే బీబీసీలో మాత్రం చేయకూడదు అని అనుకుంటాను. అంత ఎక్స్పోజ్ చేశాడు వినోద్ దీన్ని కనుక. తీసుకొచ్చి బట్టలు ఉడదీశాడు, నిలబెట్టాడు. కనుక మన మైండ్ పైన బీబీసీ ఎలా పనిచేస్తుంది అనే విషయం చెప్పాడు. ఢిల్లీ లాంటి ఒక నిర్భయ ఇష్యూని తీసుకొని బీబీసీ ప్రపంచమంతా మనల్ని బట్టలు ఉడదీసి నిలబెట్టింది. మనం వీ ఫీల్ షేమ్. ఒక్క అమ్మాయికి రేపు గురైనా భారత్ ఏ రోజు ఆనందపడదు. ఎందుకంటే మహిళను ఆరాధించేటువంటి దేశం ఈ దేశం. కనుక ఆ సంఘటన మనకు కానీ రేపిస్ట్ క్యాపిటల్ అని ఢిల్లీని బ్లేమ్ చేసే ప్రయత్నం ప్రపంచం అంతా చేశాడు. కనుక వీడు దుర్మార్గుడు మన మీద పనిచేస్తున్నాడు, మనల్ని చిన్న చూపు చూస్తున్నాడు, మనల్ని షేమ్గా చూసి మనల్ని బట్టలు కూడా తీసి ప్రపంచం ముందు పెడుతున్నాడు అనేది మనకు అర్థం కాలేదు. ఇంగ్లీష్లో చెప్పింది ఏదైనా గొప్పది అనేటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉన్నాము. కనుక వినోద్ చేసిన దాడి చిన్న దాడి కాదు, ఇది ఏకంగా జాయింట్ ఏంది సంస్థ పైన, కార్పొరేషన్ పైన దాడి చేశారు. ఈ వినోద్ ఇచ్చిన ఇటువంటి ఈ యొక్క ఆయుధం ఏదైతుందో ఇది వినోదం కాదు, ఇది వినోద్ ఈ యొక్క బ్రేక్ ఇండియా బ్రిగేడ్ ఏదైతుందో తుక్డే గ్యాంగ్ పైన దాడి చేయడానికి కావాల్సిన ఒక వెపన్ ఇచ్చాడు. బీబీసీ ఆన్ ట్రయల్ అనేది ఒక ఆయుధం, మందుగుండు సామాగ్రి నా చేతిలో పెట్టాడు, పిన్ను ఊడదీసి కొట్టడమే. అంత అద్భుతంగా ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. కనుక అన్ని లాంగ్వేజెస్లో ఇది రావాలి. ఒక మంచి మోస్ట్ ఐ ఓపెనింగ్ డాక్యుమెంటరీ అని కూడా ఐ ఓపెనింగ్ డాక్యుమెంట్ ఇది. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక డాక్యుమెంట్ ఇది. అందుకే నా డ్రీమ్ ఏంటంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఆర్ట్స్ కాలేజ్ ముందర 10,000 మంది చూడాలి. ఇది నా డ్రీమ్ అన్నట్టు. జేఎన్యూలో 10,000 మంది చూడాలి. అంటే స్టూడెంట్స్ మధ్యలో ఇంటరాక్షన్ చాలా జరగాలి. ఈ మూవీతో వెళ్ళాలి మంచి యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ చర్చ జరగాలి. ఇది చూస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అనేది, మనం యుద్ధం లేదని కాదు, ఇప్పుడు మన మీద యుద్ధం జరుగుతుంది, నిరంతర యుద్ధం జరుగుతుంది. ఈ నిరంతర యుద్ధంలో వార్ ఆఫ్ నరేటివ్స్ అంటాము. ఈ యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి ఒక ఆయుధం మనకు వినోదించాడు. కనుక రేపటి రోజు యూత్ అంతా కూడా, పర్టికులర్గా ఈ దేశంలో ఉన్న చదువుకున్న యూత్ ఈ యుద్ధంలో ఇప్పుడు ఒక విశ్వాసంతో పాల్గొంటారు. తప్పకుండా మనము వినోద్ను ఎంకరేజ్ చేయాలి, వినోద్తో నిలబడాలి, ఈ సినిమాను సక్సెస్ చేయాలి. ఇంకా ఇలాంటి తెలియని డాక్యుమెంట్స్ అయినా సార్ బయటికి రావాలి సార్. ఇంకా బీబీసీ యొక్క ముసుగును తొలగించాడు, మాస్క్ తీశారు. ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ముసుగు వీరులు అంటాను నేను. జర్నలిస్టుల రూపంలో, అర్బన్ నక్సలైట్ల రూపంలో, లేకపోతే లెఫ్ట్ లిబరల్స్ రూపంలో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ దేశంలో ఓకిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, కల్చరల్ మార్క్సిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టేటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని వినోద్ మనకు అందించాడు. వీళ్ళది ఎట్లా అంటే సార్, ఇప్పుడు టోటల్ హిందూయిజంని కంప్లీట్ చేద్దామని ఒక మైండ్ సెట్ తోనే వచ్చిరనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే ది వెరీ రూట్స్ ఆఫ్ దిస్ నేషన్ లైస్ ఇన్ అవర్ కల్చర్. కనుక ఈ కల్చర్ పైన, మన రూట్స్ పైన దాడులు జరుగుతున్నాయి. అడ్డం వచ్చిన వాడు సనాతన గురించి మాట్లాడుతున్నాడు, అసలు దాని గురించి అవగాహన తెలియని వాడు కూడా మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు ఏంటంటే
ఏంటంటే మన ఇండియన్ యూత్ కనుక ఇది కనుక అర్థం చేసుకుంటే వీడికి దిక్కుమొక్కు లేకుండా ఈ దేశంలో వీళ్ళందరినీ మనం ఎక్స్పోజ్ చేయగలుగుతాము. ముఖ్యంగా ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎవరైతున్నారో ఇస్లామిక్ ఫోర్సెస్, మిషనరీ ఫోర్సెస్ కలెక్టివ్గా చేస్తున్న పని ఒకటి ఉంది. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయగలుగుతాము. ఈ సనాతనం పైన, హిందుత్వం పైన జరుగుతున్న దాడిని మనం ఎదుర్కోగలుగుతాం. అలాంటి ఒక విశ్వాసాన్ని వినోద్ ఒక చిన్న డాక్యుమెంట్తో మనకి ఇచ్చాడని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.